మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి మేమందరం, నేను కానీ తుమ్మల గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ సబ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరం తిరిగి ఒక అసెస్మెంట్ చేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమిక అంచనా వేయాల్సినటువంటి అవసరం వస్తే దానికి కూడా రెడీ చేసి రేపు 26వ తారీఖు నుంచి ఆ రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఈ రైతు భరోసాతో పాటు ఈ భూమిలో నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి లెక్కగట్టి రేపు పొద్దున 26వ తారీఖు నాడు మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్లకు కూడా ఏమవుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ మూల నుంచి ఏ మూలకైనా పోవడానికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇది మేము సాధించింది. కావాలంటే మీకు సంబంధించినటువంటి మహిళలు